కాంగ్రెస్ పార్టీకి ఈ రోజున వృద్ధాప్యం వచ్చింది అని చెప్పి బండ్ల గణేష్ ఏమైనా ఫీల్ అవుతున్నారా? నిజంగా చెప్పాలంటే ఒక రకంగా ఫీల్ అవుతున్నా సార్. నాకేం పెద్ద నేను మనసులో మాట మాట్లాడుతున్నా. వృద్ధాప్యం అంటే కొందరు నాయకులు ఇవాళ చూడండి సార్, సచిన్ పైలట్ని చూస్తుంటే, జ్యోతిరాదిత్య సింధియాని చూస్తుంటే, మా నాయకుడు రాహుల్ గాంధీని చూస్తుంటే, ఒక ఓడిపోవచ్చు అఖిలేష్ యాదవ్ని చూస్తుంటే, కొత్త కొత్త వాళ్ళని చూస్తుంటే, యంగ్ని చూస్తుంటే నాకు అద్భుతం అనిపిస్తుంది. ఎవరైనా యంగ్ రావాలి సార్, యువరత్వం ఉండాలి. పాత వాళ్ళు గౌరవంగా తీసుకొని వాళ్ళు మంచి మంచి పోస్టులు, ఓ రాజ్యసభ ఏ ఎమ్మెల్సీలు తీసుకొని మాకు సూచనలు సలహాలు ఇచ్చి వెనకుండి నడిపించాలే. కానీ అన్నింటిలో మేమే అనుకోండి 70 ఏళ్ళు 80 ఏళ్ళు కూడా ఇంకా మేమే అంటే వాళ్ళు పని చేయలేరు. పని చేయడానికి మేము పని చేసే టైంకి మేము ముసలాడు అయిపోతాం, 70 ఏళ్ళు వచ్చేస్తాం. అంటే ఏమైనా పరుగు పంది పెట్టాల్సిన అవసరం ఉందంటే? పరుగు పంది ఇంకా సార్, బ్రెయిన్తో పని. బ్లడ్ బాయిల్ అవ్వాలి మురళి గారు, బ్లడ్ బాయిల్ అవ్వాలి. మన చెమట కారుతుంటే ఆ చెమటని మన ప్రజలకి మన చెమట వాసన రావాలి ప్రజలకి. ఈడ నాయకుడు అనిపించాలి. కసితో పనిచేయాలి. కృషితో నాస్తి దుర్భిక్షం అనేవాళ్ళు కదా, కసితో నాస్తి దుర్భిక్షం అనాలి. అబ్బాయి ఈడు ఏం కసిగా పనిచేస్తున్నాడు అనాలి.